కరీంనగర్ కాంగ్రెస్ లో హై డ్రామా నెలకొంది. వెలిచాల రాజేంద్రరావు కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అయితే కరీంనగర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. అయినప్పటికీ వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ వేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి కూడా 25న నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేంద్రరావు పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది. పార్టీ సూచన మేరకే నామినేషన్ వేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్లో ఖచ్చితంగా గెలిపించాలని కోరారు. పార్టీ సూచనల మేరకు ఈ రోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. సిఇసి కూర్చుంటుంది, ఆల్రెడీ సంకేతికం ఉంది కాబట్టి నామినేషన్ అధికారికంగా ప్రకటిస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఇంకా బీఫామ్ కూడా అందలేదు, అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నామినేషన్ కూడా వేస్తున్నారు నేతలు. దీనిపై ఏం జరుగుతోంది అక్కడ? కరీంనగర్ అభ్యర్థి మాత్రం ఇంకా ప్రకటించలేదు. కొంత హైడ్రామా కొనసాగుతుంది. పార్టీ క్యాడర్లో ఒక రకంగా గందరగోళం పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటిస్తుందని చెప్పి ఇప్పటికీ పార్టీ శ్రేణులంతా కూడా వేచి చూస్తున్నారు. ఇతర పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తుండగా ఇంకా కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో పెండింగ్ పడుతుందని చెప్పి ఒక వర్షం చెప్తుండగా ఈ రోజు మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం వీరంతా సపోర్టుతో ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి వెలిచాల రాజేంద్రరావు తన నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ను బీఫామ్ వస్తే ఖచ్చితంగా అధికారికంగా అభ్యర్థి ప్రకటించినట్లు అవుతుంది. కానీ బీఫామ్ రాకముందే వీరి సపోర్టుతో, అంటే పార్టీ అంతా కూడా పార్టీ శ్రేణులంతా కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మెజార్టీ నాయకులు కావచ్చు, వీరంతా కూడా వెలిచాల రాజేంద్రరావుకు సపోర్టుగా ఉన్నారు. అతనికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఒక ఇండికేషన్ అధిష్టానానికి ఇవ్వడంలో భాగంగానే ఈరోజు నామినేషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ స్థానాన్ని గత కొంతకాలంగా ప్రవీణ్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ టికెట్ ఆశించారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వక మంత్రి పొన్నం ప్రభాకర్కు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఎంపీ అభ్యర్థిగా అవకాశం వస్తుందని చెప్పి ఇటు ప్రవీణ్ రెడ్డి కూడా వేచి చూస్తున్నారు. ఊహించని పరిణామాల పార్టీలో చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రవీణ్ రెడ్డి కూడా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. వెనక్కి తగ్గాలని చెప్పి ఇతర నామినేట్ పదవులు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతుందని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుండగా ప్రవీణ్ రెడ్డి సైతం ఇక నామినేషన్ వేయాలని చెప్పి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 25న ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేసేందుకు తన అనుచర వర్గాలతో ఇప్పటికే మీటింగ్ జరిపినట్టుగా తెలుస్తుంది. హుస్నాబాద్ సంబంధించినటువంటి తన క్యాడర్ అంతా కూడా నామినేషన్ వేయాలని చెప్పి కొంత అతనిపైన ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో 25న నామినేషన్ వేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అంతుంది. అయితే ఇద్దరిలో ఇటు వెలిశాల రాజేంద్రరావు, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి ఇద్దరిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తున్నది మాత్రం ఇంకా కూడా గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ నాయకులు, మెజార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు, వీరంతా వెలిశాల రాజేంద్రరావుకు సపోర్ట్ చేస్తుంటే అయితే ప్రవీణ్ రెడ్డి వెనక్కి తగ్గుతారా, లేకపోతే ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీతో ఏదైనా నామినేట్ పదవి ఇస్తామంటే వెనక్కి తగ్గుతారా, లేకపోతే ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. అతను బరిలో నిలుస్తామని చెప్తున్నప్పటికీ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఈ ఇద్దరి మధ్య ఎటువంటి రాజీ కుదిస్తారని మాత్రం ఇప్పుడైతే కొంత హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈరోజు వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ వేయడం, దానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అధిష్టానం దృష్టిలో ఉంది, అధిష్టానం ప్రకటిస్తుంది ఇతని పేరే అని చెప్పి కొంత ఇండికేషన్ ఇచ్చినప్పటికీ కూడా మొత్తానికైతే ఇరువురి మధ్య ఎవరికి టికెట్ ఇస్తుంది, బీఫామ్ ఎవరికి దక్కుతుందని మాత్రం వేచి చూడాల్సింది. ధనలక్ష్మి, అసలు పార్టీ అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ అభ్యర్థి ఎవరు అని క్లారిటీ ఎప్పుడు ఇవ్వబోతోంది?
ఇప్పటి కూడా పార్టీ శ్రేణులకు మాత్రం కొంత క్లారిటీ లేదని చెప్పుకోవాలి. చాలామంది కూడా పెండింగ్ పెడుతున్నారు. తీరా సమయానికి లాస్ట్ 2 రోజుల్లో టికెట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ ప్రకటిస్తే కొంత పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యతిరేకత లేకుండా ఈసారి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారే కనిపిస్తుంది. ఇక బలమైన అభ్యర్థి, తాము బలపరిచేటువంటి అభ్యర్థి కూడా వెలిచాల రాజేందర్ రావు అని చెప్పి అధిష్టానం కూడా ప్రస్తుతం అయితే సంకేతాలు ఇచ్చినట్లుగా భావించాలి. ఎందుకంటే అధిష్టానం నుంచి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నామినేషన్ వేశామని చెప్తున్నారు. ఈ పెద్ద ఎత్తున ర్యాలీకి నిర్వహించడం కానీ, ఇటు ప్రవీణ్ రెడ్డికి తమ మద్దతు లేదని చెప్పడానికి కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఒక వేదికగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కేసీ వేణుగోపాల్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పేరిట లెటర్ ప్యాడ్ కూడా ట్రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో లెటర్ ప్యాడ్లు వైరల్గా మారుతున్నాయి. అలిగిరెడ్డికి టికెట్ కేటాయించారని ఒక వర్గం, ఇటు వెలిశాల రాజేందర్కు టికెట్ కేటాయించారని మరొక వర్గం. ఈ 2 వర్గాలు పోటాపోటీగా సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రచారం చేస్తుంది. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి విషయంలో గందరగోళం నెలకొన్నప్పటికీ ఖచ్చితంగా తమ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు అని చెప్పి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.